షలోం. దేవుని పరిశుద్ధ నామానికే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యేషువ మెస్సీ నామములో ఆత్మీయులైన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. దేవాతి దేవుని మహాకృప వలన అందరూ క్షేమంగా ఉన్నారని తలంచున్నాను. అట్టి క్షేమము భద్రత ఈ దినమంతా దేవాదేవుడు మా అందరికీ దయచేసి నడిపించునుగాక. ఆమేన్. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 23వ వచనంలో ఈ మాటను మనం చూడగలుగుతున్నాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 23వ వచనం. అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు. అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు అంటే దేవుని యొక్క వాక్యమును అంగీకరించిన మనము, ఆయన మాటకు లోబడిన మనము, మన యొక్క ఆత్మీయ జీవితంలో, మన ప్రయాణంలో మనము సురక్షితంగా ఉండాలంటే, క్షేమంగా ఉండాలంటే, అనగా ఈ యొక్క ఆత్మీయమైన అర్థంలో చూస్తే కనుక పాపములో పడిపోకుండా పవిత్రంగా పరిశుద్ధంగా జీవించాలంటే మనకు కావలసిన కొన్ని మాటలను తండ్రి దేవుడు ఈ యొక్క వచనంలో మనకు చూపిస్తున్నాడు. అప్పుడు నీ మార్గము నువ్వు సురక్షితంగా నడిచెదవు. ఎప్పుడు 3వ అధ్యాయంలోనే 21 వచనం కొంచెం పైకి వెళ్తే గనక, నా కుమారుడా లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకున్నాము, వాటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయకము. కన్ను మూసిన కన్ను తెరిచిన కూడా ఆ యొక్క జ్ఞాన వివేచనలు అనేవి, అనగా మనల్ని పరిశుద్ధతలో పవిత్రతలో ఉంచి కాపాడేవి, పాపంలో పడిపోకుండా మనకి ఒక రక్షణ కంచెగా ఉపయోగపడే యొక్క జ్ఞానమును వివేచనను మనము భద్రము చేసుకోవాలని వాక్యం మాట్లాడుతుంది. ఎందుకంటే పిల్లరా, ఎప్పుడు కూడా సాతాను యొక్క గోల్ ఏంటంటే మనల్ని అజ్ఞానం చేయటం, అనగా దేవుని యొక్క మాటలను మర్చిపోయే స్థితిలోని తీసుకెళ్ళి ఏదో రీతిగా ఈ యొక్క పాపంలో పడేయటం, ఇలా యొక్క లోకాశల వైపు తీసుకుని వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నాం. అందుకే ఇక్కడ జ్ఞానమును వివేచన భద్రము చేసుకున్నాము అనే మాటని ఇక్కడ మనం చూస్తున్నాం. మనం వేటిని భద్రం చేసుకుంటాం? జనరల్గా డబ్బును భద్రం చేస్తాం బ్యాంకులో పెట్టి, అలాగే ఒక బంగారమును అంటే విలువ గల ప్రతి వస్తువును మనం భద్రం చేస్తాం కదండి. ఇక్కడ కూడా ఈ జ్ఞాన వివేచనలు అనేవి ఎంత విలువైనయో మనకు తెలియజేయడం కోసం ఇక్కడ భద్రం చేసుకోమని చెప్తున్నట్లే మనకు కనిపిస్తుంది. వాటిని ఎప్పుడైతే మనకు ఎప్పుడు కూడా మన కన్నులు ఎదుటి తొలగిపోకుండా మనం కాపాడుకుంటూ ఉంటాము, అంటే జ్ఞానము వివేచనలు అనగా మంచి చెడులను గ్రహించగలిగే శక్తి, మంచిని మాత్రమే చేస్తూ చెడును విడిచిపెట్టే ఆ యొక్క జ్ఞానమును మనం కలిగి ఉంటే కనుక ఖచ్చితంగా మనము ఆ యొక్క మార్గం నుండి తొలగిపోకుండా దేవునికి ఇష్టమైన ఆ యొక్క దేవుని చిత్తానుసారమైన మార్గంలో మనం నడుచుటకు ఆ యొక్క జ్ఞాన వివేచనలు అనేవి ఎలాగ మనకి ఉపయోగపడతాయో, అవి వాటిని మనల్ని ఎలాగా ఈ యొక్క పవిత్రమైన జీవితాన్ని జీవించడానికి ఉపయోగపడతారో ఈ వాక్యాలు మనకి తెలియజేస్తున్నాయి. అప్పుడు నీ మార్గము నీవు సురక్షితంగా నడిచెదవు. ఎప్పుడంటే జ్ఞానమును వివేచనను భద్రం చేసుకున్నప్పుడు వాటిని మనం ఎప్పుడు కూడా జ్ఞానముగా నడుచుకుంటామే. ఎటువంటి స్థితి వచ్చినా కూడా, ఎటువంటి పాపపు ఆలోచన వచ్చినా సరే, పాపపు లేకపోతే ఒక పరిస్థితిని చూసే ఆ యొక్క అవకాశం వచ్చేసి, లేకపోతే పాపపు మాటలు వినే అవకాశం ఏదైనా సరే, మనం ఒక ఆలోచన ఏంటంటే నేను పరిశుద్ధంగా ఉండాలి, నా మార్గము ఎప్పుడు కూడా పవిత్రత వైపు ఉండాలి, ఎప్పుడు కూడా నేను జ్ఞానము కలిగి దేవునికి ఇష్టమైన పనులే, దేవుని యొక్క చిత్తానుసారమైన ఆ పనులే నేను చేయాలనే గొప్ప ఆలోచన కలిగి, గొప్ప పట్టుదల కలిగి ఉంటే కనుక ఎప్పుడు కూడా ఈ యొక్క ఆత్మీయ జీవితం ఎప్పుడు కూడా సురక్షితముగానే ఉంటుంది. కాబట్టి నా ప్రియమైన సహోదరి సోదరులారా, మనల్ని ఆయన యొక్క మార్గంలో, ఆ పరిశుద్ధమైన మార్గంలో సురక్షితంగా ఉంచేది జ్ఞానము. జ్ఞానం అని కూడా చెప్పుకున్నాం కదండి, మంచి చెడుల వివేచన. కాబట్టి మన యొక్క ఆత్మీయ జీవితంలో రెండు కనిపిస్తూ ఉంటాయి. ఇటు ఒకవైపు పాపము, ఒకవైపు పరిశుద్ధత. కానీ మన గురి ఎప్పుడు కూడా పరిశుద్ధత వైపే ఉండాలి. ఎందుకంటే మనం సమాజంలో బ్రతుకుతున్నాము, అనేక గుణగణాలున్న మనుషుల మధ్య మనం జీవిస్తూ ఉంటాము. అందరూ కూడా పరిశుద్ధులుగా ఉన్న, అందరూ కూడా పాపులుగా ఉంటారు. కాబట్టి పాపి అయిన మనుషుని చెంత, లేకపోతే పరిశుద్ధులైన మనుషుని చెంత ఒకేలాగా ప్రవర్తించకూడదు. ఎక్కడ ఏ మనిషి యొక్క ఆ స్థితిని బట్టి మనం ప్రవర్తిస్తూ మనము కాపాడుకుంటూ, మన పరిశుద్ధతను మనం కాపాడుకుంటూ దేవునికి ఇష్టమైన ఆ యొక్క పరిశుద్ధమైన మార్గంలో సురక్షితంగా ఉండాలని, పరిశుద్ధతను పవిత్రతను కోల్పోకుండా యొక్క దేవుని యొక్క జ్ఞానమును వివేచనను కలిగి ఎప్పుడు కూడా వాటిని మన కన్నుల మీద భద్రం చేసుకోవాలని, అలాగే వీటిని కలిగి ఉంటే కనుక వచ్చే
ఆ గొప్ప ఉపకరణంలో గొప్ప కిరీటం ఏంటంటే 22వ వచనం, అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉన్నను. ఈ జ్ఞాన వివేచనలు మనకి జీవముగా అలంకారముగా ఉండి మనల్ని ఆ యొక్క పరిశుద్ధతలో పవిత్రతలో కాచి కాపాడతాయని, మనకి రక్షణగా ఉంటాయని ఈ యొక్క మాటల యొక్క ఉద్దేశము. ఈ మాటలను బట్టి దేవాదేవుడు మన ఆత్మలను బలపరచును గాక. ఆమేన్. పరిశుద్ధుల మహోన్నతుల మమ్మల్ని కన్న తండ్రి, పరిశుద్ధమైన మనకు వందనాలు నాయనా. నీ యొక్క మార్గంలో నడవాలంటే మేము జ్ఞానము కలిగి ఉండాలని, వివేచన కలిగి ఉండాలని, వాటిని అలంకరణములుగా తండ్రి ధరించుకుని తండ్రి ప్రభువా నీకు ఇష్టమైన మార్గంలో నడవాలని తండ్రి ఈరోజు మాకు నేర్పించారు తండ్రి. ఆయన అవును ప్రభువా, వాటిని ఎప్పుడూ కూడా మా కన్నుల ఎదుటి నుండి తొలగిపోకుండా ఎప్పుడూ కూడా ఆ జ్ఞాన వివేచనను కలిగి పాపపు ఆలోచనలు వైపు వెళ్ళకుండా, పాపపు స్థితులను కలగకుండా పరిశుద్ధమైన పవిత్రమైన జీవితాన్ని జీవించే కృపను దయచేయమని, ఈ మాటలు విన్న బిడ్డల జీవితాలను ఆశీర్వదించి బలపరిచి నీ కృపతో రక్షించమని నజరేయుడైన యేషువా మెస్సీ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. షాలోమ్. అందరికీ వందనాలు.